మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశం అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడలైన మీకు శుభం కలుగునగాక. అందరికీ వందనాలు. దేవుని కృప మీ అందరికీ తోడయుండునగాక. ఈ శుభవేళ వాక్కును మీకు పరిచయం చేసి ప్రార్థించాలని ఆశపడుతాను. అదేమిటంటే, చాలాసార్లు మనిషి జీవితంలో నేను చేతగానివాడిని, బలహీనుణ్ణి, డబ్బు లేదు, తెలివి లేదు, నాకు అండ లేదు, అంగబలం లేదు అంటూ మనిషి ఎక్కువగా తనను తానే తక్కువగా అంచనా చేసుకుని మాట్లాడటం ఆనవాయితీ అయిపోయింది. ప్రతిసారి ఎవరిలో చూసినా, ఏ దేశంలో చూసినా వాడు ఏదో రకంలో నేను చేతగానివాడినో, బలహీనుడనో, డబ్బు లేదనో తనకు తానే వ్యధ చెందుతూ ఉంటాడు. అసలు విషయం ఏంటంటే, మనల్ని సృష్టించిన దేవుడు మనల్ని ఇలా ఎందుకు పెట్టాడు, ఎందుకు ఇలా అయ్యింది అని ఆలోచన చేస్తే, నీ అంతటి నువ్వు రాలేదు, నా అంతటి నేను రాలేదు. నన్ను పంపినవాడు, నిన్ను పంపినవాడు ఒక్కడేగా. వెలపలకు తీసుకొచ్చిన నాటి నుండి నేటి వరకు ఆయన పోషిస్తూనే ఉన్నాడు. మనంతరం మనం వచ్చి ఉంటే అన్నీ సిద్ధపరుచుకుని వచ్చేవాళ్ళం. కానీ మనం ఒట్టి చేతులతో వచ్చాం, దేవుని చిత్తానుసారంగా వచ్చాం. మనల్ని ఎందుకు అలా చేశాడు అనే దాన్ని పోల్చుకుంటే దేవుని దగ్గరే విచారణ చేయాలి. ఏ వ్యక్తినైనా, ఏ చెట్టునైనా వ్యర్థంగా ఆయన సృష్టించలేదు. ప్రతిదాన్ని దాని పని నిమిత్తమే నిర్ణయించాడు అనే మాట బైబిల్లో చూస్తాం. ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు ఎంత బలహీనుడవైనా, చేతగాని వాడవైనా, నీవు దేవుని వైపు తిరిగి ఎప్పుడైతే ఆయన సహాయాన్ని కోరుకుని నా పట్ల నీ చిత్తం ఏమిటని మనం ప్రార్థన చేసినప్పుడు తగిన సమాధానం ఉంటుంది. పరిష్కారపు దిశగా మన పయనం సాగుతుంది. కొన్నిసార్లు అలా కాకుండా డబ్బుంది గనక బ్రతకగలను, తెలివింది గనక ఎగరగలను, అంతా తెలిసిన వాళ్ళ గనక నాకేం భయం లేదు అనుకుంటూ ఎంతమంది అవమానాలు పాలవలేదు. డబ్బున్న వాళ్ళంతా ప్రతిదానుడు విజయం సాధించారా? అయిన వాళ్ళు ఉంటే అందరూ అక్కడికి వచ్చారా? తెలివి ఉంటే ఏమైనా ఉపయోగపడిందా? ఓపిక ఉంటే రోగం రాకుండా మానిందా? కాదలేదుగా. కానీ ఈ శుభవేళ ఓ సేవకుడుగా నేను చెప్పగలిగిన మాట, మన వ్యక్తిగత జీవితంలో మనం ఎంత బలహీనుడమైనా, చేతగాని వాళ్ళమైనా దేవుని యొద్దకు తిరిగి వెళితే మనము అని ఈ ఘట్టాన్ని దేవుడు ఎలా వాడుకుంటాడో, ఎలా నింపుతాడో ఆయన చేతిలో ఉంది, ఆయన చేస్తాడు. అందుకే యెషయా గ్రంథంలో వాక్యాన్ని మీ జ్ఞాపకం చేసి చదివించాలని కోరుకుంటూ ఉన్నాను. అది ఏమిటయ్యా అంటే, చాలా తేటగా మనమే చాలాసార్లు ఏమనుకుంటామంటే, నేను బలహీనమైన ఘటము అని ఆలోచిస్తూనే ఉంటాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 22వ వాక్యంలో ఒక మాట చదువుతానండి. ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. ఎన్నిక లేనివాడు బలమైన జనమగును అంటే మనం ఎన్నికకు లేము అనుకుంటాం. కానీ దేవుడు అంటాడు, నేను కదా నిన్ను బలమైన జనంగా చేయగలిగిన వాడని. యెఫ్తా ఉన్నాడు, తన జీవితం అందరి చేత నిషేధించబడినవాడు. కానీ దేవుడు అతను బలమైన జనంగా చేయలే. యోసేపు వెలివేయబడ్డాడు, నీళ్లు లేని గోతుల్లోంచి చెరసాల దాకా వెళ్ళాడు. తన జీవితంలో ఎన్నిక లేని వ్యక్తిలాగానే ఎక్కడికి వెళ్ళినా మౌనంగా ఆ ఇంట్లో బానిసగా పనిచేశాడు. ఇక్కడికి వెళితేనేమో నీళ్లు లేని గోతులో పడవేసినప్పుడు బలహీనుడుగానే ఉన్నాడు. జైల్లో ఉన్నప్పుడు కూడా తనకు సాక్ష్యం చెప్పి ఇతరు యథార్థవాది అని చెప్పేవాడు లేక ఆ విషయాలు కూడా బలహీనుడైన వాడుగా, ఎన్నిక లేనివాడుగా ఉన్నాడు. కానీ నా దేవుడు ఎవరో తెలుసా? నిన్ను పిలిచినవాడు, నీ ద్వారా కార్యాలు చేయించాలనుకున్నవాడు నిన్ను బలపరిచి గొప్ప జనంగా చేస్తాడు. ఆ తర్వాత జరిగిన సంఘటన తెలుసుగా. చెరసాలలోంచి బయటకు వచ్చిన యోసేపు రాజు అయ్యాడు. లక్షలాది ప్రజలు అతను వెంబడిస్తూ, అతను సెలవు లేకుండా ఒక కాలు ఎత్తడమైనా, కాలు దించడమైనా, చెయ్యి ఎత్తడమైనా చేయలేదు. ఎందుకని? నా దేవుడు ఎవరో తెలుసా? నువ్వు దేవునిపై ఆధారపడ్డప్పుడు, నిన్ను దేవునికి అప్పగించుకున్నప్పుడు ఆయన ప్రణాళిక నెరవేర్చబడుతుంది. అట్లా జరిగిన తర్వాత దేశమంతా ఆశ్చర్యపోయారుగా. కారణం ఏంటంటే, ఆ రోజున జైల్లో సాక్ష్యం చెప్పేవాళ్ళు లేకపోయారే. ఆ ఇంట్లో చెయ్యని నేరానికి ఇతడు దోషి అంటున్నారు తప్ప నిర్దోషం చెప్పేవాడు లేకుండా అయిపోయాడుగా. నువ్వు ఎన్నిక లేని వ్యక్తివైనా దేవుని వైపు తిరిగి ఆయనపై ఆధారపడితే తప్పగా నిన్ను బలమైన సాధనంగా చేసి గొప్ప జనాంగంగా చేస్తాడు. ఆయన చేయి ఎల్లప్పుడూ నీకు తోడయ్యుండునగాక. పరిశుద్ధులను ప్రేమమడిన ప్రభు వందనాలయ. అపారమైన ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు, చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు.
కృప కలుగునగాక. పేరు పేరున బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. క్షేమాన్ని కలుగజేసి మహిమ పొందండి. కుటుంబం ప్రార్థన ఎందును, సహవాసమందును, సమృద్ధి ఎందును, ఐక్యత ఎందును, ప్రార్థన ఎందు ఎదిగేట్టుగా మేలు చేయండి. రక్షణ భాగ్యం కలుగు చేయండి. మందిరపు దీవెనల చేత వాళ్ళందరినీ నీ సన్నిధి కాంతి చేత జీవింపచేసి ఆశీర్వదకరంగా మార్చమని యేసు పేరట వేడుతున్నాం తండ్రి. ఆమేన్.